హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజీ ఫుడ్స్. నేను మీ రాధా. ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన టిక్కా రెసిపీని చేసుకుందాం. నా కొడుకైతే ఇవి చాలా అంటే చాలా ఇష్టం. దీనికోసం ముందుగాను ఒక కప్పు వరకును మొక్కజొన్నల్ని తీసుకోవాలి. స్వీట్ కార్న్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏదైనా పర్వాలేదు. మెత్తగా పేస్ట్ పట్టుకున్న తర్వాత ఒక కప్పు వరకు క్యారెట్ తరుగుని, అలాగే అరకప్పు వరకు పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ తరుగుని, కాస్త కారాన్ని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని, ఒక స్పూన్ వరకు బియ్యం పిండిని, 2 స్పూన్ల వరకు శనగపిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మధ్య మధ్యలోని పిండి పడుతూ ఉంటుంది. ఎందుకంటే మన స్వీట్ కార్న్లోని కానీ నార్మల్ కార్న్లో కానీ తేమ అనేది ఉంటుంది కాబట్టి ఆ తేమ మొత్తం పోయి పిండి కాస్త గట్టి పడేంత వరకు కూడా మధ్య మధ్యలోని బియ్యపు పిండి ఒక స్పూను, శనగపిండి ఒక స్పూన్ వేసుకుంటూ కలుపుకొని ఈ విధంగా ఉండలుగా చేసుకొని మధ్యలో పెట్టి టిక్కాల కింద ఒత్తుకోవాలి. ఈ టిక్కాలన్నిటిని తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మన ఇడ్లీ కుక్కర్ని తీసుకొని ఇడ్లీ రేకులకి కాస్త ఆయిల్ని తగిలించి ఇడ్లీ రేకుల్లో మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇడ్లీలాగా ఇలా పెట్టుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్లోకి ఎలా అయితే ఇడ్లీలు పెట్టుకునేటప్పుడు నీళ్లు పోసి ఆవిరి పట్టుకుంటామో ఆ విధంగానే ఒక 10 నిమిషాల వరకు వీటన్నిటిని కూడా ఆవిరి పట్టుకున్నారంటే ఈ విధంగా అవుతాయండి. కాస్త గట్టిగా అవుతాయి. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టి మనం కొన్ని రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఒక 4 నుంచి 5 రోజుల వరకు. లేదు అంటే వెంటనే ఇలా టిక్కాల కింద కాస్త ఆయిల్ని వేసి ఆయిల్లో డీప్ ఫ్రై కాకుండా నార్మల్ ఫ్రై, పాన్ ఫ్రై అంటాం కదా, ఆ పాన్ ఫ్రై చేసుకోవచ్చండి. ఈ విధంగా నా దగ్గర గిన్నె ఉంది కాబట్టి గిన్నెలోనే చేసేసుకున్నాను. అంతేనండి, మనకు సింపుల్గా మొక్కజొన్న టిక్కా అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పెద్ద నుంచి చిన్నపిల్లల వరకు అందరూ తినొచ్చు. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఉంటానే.